యేసయ్య మనందరి చేతులకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథమును బట్టి మన జీవితాలను యోగ్యకరంగా, ధన్యకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చుకోవాల్సిన బాధ్యత అది మనది. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుని వాక్యమును బట్టి మాటకు లోబడుతూ మన జీవితాలను మనం మలుచుకోవాలా, ఆశీర్వాదకరంగా మార్చుకోవాలా, దేవుని మార్గంలోనికి వెళ్ళి పరలోకపు వారసులుగా బ్రతకాలా. అది మన యొక్క శక్తి మీద ఆధారపడి ఉంది, మన యొక్క ఆలోచనల మీద ఆధారపడి ఉంది, మనం తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. అంతేగాని వాక్యానికి ఎదురుగా పోతూ, వాక్యానికి తిరుగుబాటు చేస్తూ, పాపాన్ని చేస్తూ, భయంకరమైన స్థితిలో, నీచమైన స్థితిలో దిగజారిపోతూ నువ్వు యేసయ్యని ప్రశ్నించడానికి అవకాశం ఎక్కడుంది? యేసయ్యని ఎందుకు ప్రశ్నిస్తున్నావు నీ జీవితంలో? ఒక్కసారి ఆలోచించు. నువ్వు తీసుకున్న నిర్ణయాలు, నీ స్వబుద్ధి స్వనీతిని ఆధారము చేసుకున్న నిర్ణయాల ద్వారానే ఈరోజు నువ్వు సఫర్ అవుతున్నావు కానీ, ఈరోజు నువ్వు బాధపడుతున్నావు కానీ, ఈరోజు నువ్వు నలిగిపోతున్నావు కానీ, యేసయ్య చెప్పిన మాట ప్రకారము జీవిస్తే ఏ ఒక్కరూ నలిగిపోరు కానీ వారు సుఖ సౌఖ్యాలతో బ్రతుకుతారు, సంతోష సమాధానాలతో బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగును గాక.